కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ అనమాట. ఇది మన తెలుగు ఫిలిం. ఇది థియేటర్లో రిలీజ్ అయింది. అది కూడా ఏప్రిల్ 7th అట. నాకైతే తెలీదు అసలు సినిమా రిలీజ్ అయిందనేసి. ఎందుకంటే చాలా చాలా లో బస్ తోటైతే మూవీ అనేది రిలీజ్ అయిందనమాట. ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు ఫ్లాప్ అయిందో కూడా తెలియదు. ఇప్పుడు మనకైతే అమెజాన్ ప్రైమ్కి అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే కింగ్ జాకీ క్వీన్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ చుట్టే మనకైతే మూవీ అంతా తిరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళ ముగ్గురికి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళ లైఫ్ అనేది ఎటు మలుపు తిరిగింది, లాస్ట్కి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా, అసలు ప్రాబ్లం ఏంటిది అనేది మూవీ ఒక ప్లాట్ అని చెప్పుకోవచ్చు. మరి ప్లస్ పాయింట్ గురించి మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే కింగ్ అనే క్యారెక్టర్కి మన దీక్షిత్ శెట్టి గారు అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట. అలాంటి క్యారెక్టర్స్ కానీ అలాంటి రోల్ అనేది చాలా కొత్త అని చెప్పుకోవచ్చు ఈ హీరోకి. అండ్ అది చాలా బాగా అయితే చేశారనిపించింది భయ. చాలా కొత్తగా అయితే నాకైతే అనిపించింది. అండ్ డైలాగ్స్ కూడా చాలా మంచిగా అయితే రాసుకున్నారు భయ. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పోర్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఇవి భయ ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారనమాట. ఎప్పుడో 2009లో 10లో రావాల్సిన స్టోరీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా అయితే ఉండదు భయ్య. అక్కడ ఒక సగం ఇక్కడో సగం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మెయిన్గా క్యారెక్టర్స్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయితే అసలు అవ్వ అనమాట. అండ్ నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం గ్యాంగ్స్టర్ డ్రామా అయితే చూపెడతారు. అసలు వాళ్ళు ఎందుకు గ్యాంగ్స్టర్ అయ్యారు, దేనికోసం అయ్యారు, అసలు రీజన్ ఏంటిది అనేది కరెక్ట్గా అయితే చూపెట్టారు భయ్య. అండ్ మెయిన్గా లెడ్ ఆన్ ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్ అనేది ఎక్కడ కూడా వర్కౌట్ కాదు అనమాట. మనకైతే క్యారెక్టర్స్ మధ్య అసలు డ్రామానే ఉండదు అనమాట. సరే డ్రామా ఉన్నా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే అస్సలు ఉండదు. దాంతోపాటు హీరోయిన్ క్యారెక్టర్ పై చాలా అంటే చాలా చిరాకు కొట్టుకొచ్చింది అనమాట. ఆమెకు ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండేది. అసలు ఆమె ఎందుకు అయింది, ఎలా అయింది అనేది చూపెడతారనమాట. అక్కడ ఒక మంచి ఎమోషనల్ సీన్స్ పడాలి, కానీ పడవ అనమాట. అంత డ్రామాగా వెళ్తుంటుంది. దాంతోపాటు డీటెయిలింగ్ అనేది ఎక్కడ కూడా సరిగ్గా ఉండదన్నమాట. ప్రాపర్ డీటెయిలింగ్ అనేది లేకపోతే ఎలా భయ. ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కూడా పెద్దగా నచ్చలేదు భయ. ఏదో చేసేద్దాం, ఏదో పెట్టేద్దాం, ఏదో కానిచ్చేద్దాం అనే ఫీల్లో ఉంది తప్ప అంత వర్కౌట్ అయితే కాలేదు క్లైమాక్స్ అనేది. ఇక ఓవరాల్గా ఎలా ఉందిరా అంటే నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు భయ మూవీ చూసిన తర్వాత. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదనమాట. కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి భయ. అవసరమా? అందుకే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. రివ్యూ కాక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.